ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నా పేరు ఝాన్సీ. నేను హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఈ మధ్యన 15 డేస్ అయిందండి స్టడీ పూర్తిగా ఆఫ్ చేశానండి. ఎందుకంటే మా మామయ్య గారికి హెల్త్ బాగాలేదు, ఊరు వెళ్ళిపోయాను. అక్కడ అతను పూర్తిగా బెడ్ పేషెంట్, అతనికి సర్జరీ అయ్యింది. అతను నడవడం కానీ చేతులు ఏవి పని చేయట్లేదు. అయితే పూర్తి సర్వీస్ అనేది అవసరం ఉంది అతనికి. అయితే దానికోసమని ఊరు వెళ్ళామండి. అయితే పూర్తి ఇంకా బుక్స్ కూడా తీసుకెళ్ళదు. ఇంకెందుకంటే అక్కడ అవన్నీ చేసుకునేసరికి టైం అంతా అయిపోద్ది, ఇంకా ఏం టైం మిగలదనేసి నాకు ఫస్టే తెలుసు. నేను ఇంకా ఏం చదవలేదు. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టడీ అనేది రీస్టార్ట్ చేద్దాం అనేసి ఈరోజు బుక్స్ అయితే తీశాను. అదే చదువు అనేది నిత్య కొత్త అంటారు కదా, అదైతే నిజమేనండి. నాకైతే అంతా మళ్ళీ ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి ఏది చూసినా సరే. అయితే నావి టెట్ మార్క్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయండి. 108 మార్క్స్ వచ్చాయి. ఆ మార్క్స్ చూసి నేను చాలా ఫీల్ అయ్యి చాలా రోజులు అంటే నవంబర్ అంతా ఏం చదవలేదు అస్సలు నేను. ఈ తర్వాత న్యూస్, ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ ఇంకా తలనొప్పి వచ్చేసి డిఎస్సి ఏటి ఒక బాబు ఇంట్లో బాక్స్ కట్టేసి బాబుని స్కూల్ పంపించి మళ్ళీ స్కూల్ నుంచి తెచ్చి అన్ని పనులు మనమే చేసుకొని ఈ న్యూస్లు చూస్తే ఇంకా తలనొప్పి వచ్చి ఎందుకు ఏం చదవాలనిపించలేదు చాలా రోజులు. మళ్ళీ స్టార్ట్ చేశాక ఈ ప్రాబ్లం వచ్చింది మా మామయ్య గారికి. మళ్ళీ ఊరు వెళ్ళిపోయాను. మళ్ళీ ఊరు వెళ్ళాక అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ మార్క్స్ అన్నీ అడిగితే వాళ్ళ కోచింగ్కి వెళ్ళి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకే 110, 115 ఎలా వచ్చాయి, 120 ఎలా వచ్చాయి. అయితే నేను పర్లేదు ఇంటికాడ బాగా చదివాను, ఇంకా నేను మళ్ళీ ఇలా కంటిన్యూ చేస్తే బాగా చదవచ్చని మళ్ళీ నాకు నేనే ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఈరోజు రీస్టార్ట్ చేద్దామని బుక్స్ తీసానండి. అబ్బా అన్నీ కొత్తగా అనిపించాయి. నా దగ్గర అయితే టెక్స్ట్ బుక్స్ కొన్నే ఉన్నాయండి, టోటల్గా అయితే లేవు. అయితే నేను ఇప్పుడు కొత్తగా టీచర్ అకాడమీ మెటీరియల్ బాగుందని కొన్ని టెక్స్ట్ బుక్స్ అనేవి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చదివానండి. టెక్స్ట్ బుక్స్ అయితే ఆ టెక్స్ట్ బుక్స్ మనం నోటెడ్ చేసుకోలేం కదా పీడిఎఫ్లో. అయితే దీనికోసమని ఒక మెటీరియల్ తీసుకున్నాను టీచర్ అకాడమీ. అదైతే బాగుంది కానీ అందులో ప్రాక్టీస్ బిట్స్ అయితే లేవు. దీనికోసం మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ మనం ఎంత చదివినా ప్రాక్టీస్ అనేది చాలా అవసరమని మా ఫ్రెండ్స్, మా సార్స్ చెప్పారండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం చదివిని మనకు అంత బాగా గుర్తుంటుందంట. కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ కోసం మాత్రం మంచి మెటీరియల్ తీసుకోవాలని మళ్ళీ చూస్తున్నాను. మీకు ఏదైనా మంచి మెటీరియల్ తెలుసుంటే నాకు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా చదువుకోవడానికి యూజ్ అవుతుంది. నేనైతే ఇంటికడే చదువుతున్నానండి ఓన్గా. ఇక్కడ ఎవరు నా ఫ్రెండ్స్ కూడా ఇంటి దగ్గర లేరు. మా బాబు స్కూల్కి పంపించాక చదువుతాను. మళ్ళీ 12:45కి వెళ్ళి మళ్ళీ స్కూల్ నుంచి బాబుని తెస్తాను. తెచ్చి తినిపించేసి అన్ని పనులు అయిపోయాక మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తున్నాను. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. దైవయోగం ఎలా ఉంటే అలా తప్పదు. ఇంకా మీరు కూడా న్యూస్ పేపర్స్ ఎక్కువ చూడొద్దండి, ఎందుకంటే దానివల్ల నేను కూడా డిస్టర్బ్ అయ్యాను. డిఎస్సి ఉండదు ఎందుకు అనేసి చాలామంది చెప్పడము ఇవన్నీ. దీనివల్ల న్యూస్ పేపర్స్ వల్ల అయితే చదువు అయితే బాగా చదవలేము. ఎందుకంటే రోజు ఎవరికి నచ్చిన న్యూస్ వాళ్ళు వేస్తున్నారు పేపర్లో. అయితే సాక్షిలు అయితే మరీ ఘోరం. వాళ్ళు ఏదో మనకు డిఎస్సీలు ఇచ్చి ఉద్ధరించినట్లే వేస్తున్నారు. ఈ న్యూస్ పేపర్లు చూసి మనం చదివింది కూడా చదవకుండా టైం వేస్ట్ చేసుకుంటాను. కాబట్టి ఏ న్యూస్లు చూడొద్దు. మళ్ళీ టెట్ అని కొన్ని పేపర్లో వేసి టెట్ పెట్టవచ్చు అనేసి అంటారు. పెడితే 1 మంత్ వాళ్ళకైతే డిఎస్సి ముందు వాళ్ళకి డిఎస్సికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టెట్ పెడతారే తప్ప మళ్ళీ టైం వేస్ట్ చేసి అయితే టెట్ అయితే పెట్టరు. ఎందుకంటే డిఎస్సి సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసారు. డిఎస్సి మళ్ళీ అకాడమీ మళ్ళీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి జూన్ కల్లా పోస్టింగ్స్ ఇచ్చేస్తామన్నారు. ఒకవేళ టెట్ పెట్టినా సరే జస్ట్ ఏంటంటే క్వాలిఫై అంటే డిఎస్సి రాయడానికి ఎలిజిబిలిటీ కోసం మాత్రమే పెడితే పెట్టచ్చు తెలంగాణలోలా. అంతేకాని మళ్ళీ దానికోసం టైం ఇచ్చి దానికోసం మళ్ళీ 3 months 4 months టైం అయితే ఇచ్చి మళ్ళీ డిఎస్సి అయితే పెట్టరండి. కోచింగ్ సెంటర్లో ఉండి రూముల్లో ఉండి చదువులు అయితే ఈ న్యూస్లు అయితే చూడొద్దు. ఎందుకంటే మీరైతే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు జాబ్స్ మనకు అందరికీ రావు, కొంతమందికి వస్తాయి. మీరు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మనందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకా మీరు కూడా ఏ న్యూస్లో చూడొద్దండి, ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు. మీరు హ్యాపీగా
కోచింగ్ సెంటర్లో చదువుకొని చక్కగా రూమ్లో అయితే రూమ్, హాస్టల్లో అయితే హాస్టల్లో చదువుకోండి. ఈ న్యూస్లో అయితే చూసి టైం వేస్ట్ చేసుకోకండి. మీ పేరెంట్స్ కష్టాన్ని వృధా చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్.